అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఒక చిన్న అంశం ఇక్కడ మళ్ళీ మీరు ఫీల్ కాకూడదు. ఒక చిన్న విషయం మేడం, చెప్పండి. రజక సామాజిక వర్గము రాజకీయాలు రాణించడం కూడా చాలా తక్కువగా ఉంటుంది. చిన్నపాటి పోస్టులు నాకు తెలుసు. స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళలో ఎవరో ఒక రయారేమో ఎమ్మెల్యే, ఆ తర్వాత తెలంగాణలో బసవరాజ్ సారయ్య గారు ఎమ్మెల్యే అయ్యారు, మంత్రిగా కూడా పనిచేస్తారు. ఆ తర్వాత రజక సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యే అయిన ఏకైక మహిళ మీరు ఎవరూ లేరు, మీరే అయిందనమాట. అంటే ఆ సామాజిక వర్గం నుంచి ఈరోజు ఒక ఎమ్మెల్యే స్థాయికి వచ్చారు. అసలు ఎక్కడో ఉన్న గల్లా మాధవి గారు పార్టీలోకి రావడము, వెంటనే ఎమ్మెల్యే కావడం, చకచకా జరిగిపోవడము, ఈరోజు ఇంత పేరు వచ్చింది. మరి వచ్చినప్పుడు మీ మీద కొన్ని కామెంట్స్ జరుగుతున్నాయి, పార్టీలోనే కొంతమంది మీకు వ్యతిరేకంగా ఉన్నారు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, మీ భర్తపై కేసులు కూడా పెట్టించారు, ఇవన్నీ జరిగాయి కదా, ఏమనిపిస్తుంది మేడం మీకు? ఇది ఒక సామాజిక వర్గంగా నేను ఎప్పుడు చూడండి. ఎందుకంటే ఈరోజు అంబటి రాంబాబు గారి మీద దాడి జరిగితే దాన్ని కాపు సామాజిక వర్గం మీద వేసుకొని వెళ్ళడం, లేదంటే నాకు ఇలాగ ఏదైనా జరుగుతుంటే ఒక బీసీ నాయకురాల్లాగా నన్ను చూడడం అనేకంటే కూడా ఒక నియోజకవర్గానికి ఆ అవకాశం రావడానికి ఇవన్నీ సమీకరణాలు ఉపయోగపడచ్చేమో, కానీ అయిన తర్వాత ప్రజానాయకురాలుగా ఉండాలి, ప్రజల కోసం ఉండాలి, ఎమ్మెల్యేగా ఉండాలి తప్ప బీసీగా కాపుగా ఇంకొకగా ఉండాలి అని నేను అనుకోను. ఒక విషయం జరుగుతున్నప్పుడు మంచి చెడుని విశ్లేషించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే బాగుంటుంది తప్ప దాన్ని సామాజిక వర్గానికి అంటగట్టడం అనేది నేను సమర్థించను. సరే, మీరు అధినాయకుడిని అలా మాట్లాడారని దాడి కోసం వెళ్ళారా? అంబటి రాంబాబు గారు ఇంటిపై దాడి చేసే మైలేజ్ వస్తుందని వెళ్ళారా? ఎందుకు వెళ్ళినప్పటికీ కూడా ఒక మంచి పనే చేశారు గల్లా మాధవి గారు. అంబటి రాంబాబు గారికి సానుభూతి క్రియేట్ అయిపోయింది, రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఒక హీరోగా చూస్తున్నారు. ఆ పార్టీలోనే కావచ్చు, బయట కూడా కొంతమంది వేరువేరుగున్న కాపు నాయకులంతా కూడా ఏకతాటిపైకి వచ్చి చెలో గుంటూరు అంటూ కాపులంతా కూడా పొలోమని అంబటి రాంబాబు గారి ఇంటికి రావడము, కాపులంతా వచ్చి పరామర్శించి వెళ్ళడము, ఈ పరామర్శల పరంపర పెరిగిపోయింది, ఒక సానుభూతి క్రియేట్ అయింది. ఇదంతా గల్లా మాధవి గారి దయ అంటున్నారు. మీరు అంటున్నట్టుగా కాపులంతా వెళ్ళలేదండి. వైఎస్ఆర్సీపీలో ఈయన కాపు వర్గానికి చెందినవాడు, కాపు వర్గానికి చెందిన వాళ్ళల్లో మచ్చగా ఫీల్ అయ్యే వాళ్ళు, ఈయనను మచ్చగా ఫీల్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే గొప్ప గొప్ప నాయకులు కాపు సామాజిక వర్గం నుంచి మన దేశంలో, మన రాష్ట్రంలో ఉన్నారు. మంచి మంచి ప్లేసెస్ని అధిరోహించిన వాళ్ళు, ప్రజల కోసం బ్రతికి వాళ్ళ ప్రాణాలే కోల్పోయిన వాళ్ళు మన కాపు సామాజిక వర్గంలో కనిపిస్తారు. ఇలా హేయంగా నోరు జారే మాటలతో ఏ పని చేయకుండా, వాళ్ళు అధిరోహించిన మినిస్ట్రీల సంగతి కూడా వాళ్ళకు తెలియకుండా, ఏం పని చేయడానికి వచ్చామో కూడా వాళ్ళకి స్పృహ లేకుండా ఉండే కాపు సామాజిక నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీలో మాత్రమే చూడొచ్చు మనం. అదే సామాజిక వర్గంలో ఆ పార్టీకి సంబంధించిన శ్రేణులందరూ కూడా రావడం జరిగిందే తప్ప కాపులందరూ ఏకమయ్యి ఆయన పరామర్శించడానికి రాలేదు. ఖచ్చితంగా మంచి కోసం నిలబడే వాళ్ళు కాపులు ఉంటారు తప్ప ఇట్లాంటి విషయాల్ని సమర్థించే వాళ్ళు కాపులు కారు. వాళ్ళు ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులే తప్ప కాపు నాయకులుగా అయితే నేను భావించట్లేదు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మోదుగల వేణుగోపాల్ రెడ్డి గారు అనుకుంటే ఎమ్మెల్యే అయ్యారు మీ పార్టీ నుంచి. తర్వాత మద్దాల గారు ఆయన గెలిచి అట్టే వెళ్ళిపోయాడు. ముందు గెలిచిన ఆయన కూడా అట్టే వెళ్ళిపోయాడు. మూడోసారి గెలిచిన మీరు మాత్రం ఇక్కడే ఉన్నారనమాట. ఇది ఒక టీడీపీ కంచుకోటగా మారిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ అంటే ఈ పరిస్థితులు ఇవన్నీ జరిగాయి. ఈ పశ్చిమ నియోజకవర్గంపై చాలామంది కన్నేసుకొని కూర్చున్నారు. పార్టీలో కూడా మీకు కొంత వ్యతిరేకత ఎక్కువైంది, అంటే స్థానిక నాయకులతో కూడా. ఈ పరిస్థితులు 2029లో గల్లా మాధవి గారికి సీటు గ్యారెంటీ ఉండొచ్చు అంటారా మేడం? అంటే ఈ సంఘటన జరుగుతూ పార్టీ అధిష్టానం దృష్టిలో పడ్డారు కదా, వాళ్ళు ఏమైనా పర్వాలేదు మా కోసం పోరాటం చేస్తుంది కాబట్టి అనుకొని మళ్ళీ మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతారంటారా? అంటే ఇక్కడ ప్రజలు దేనికోసం ఓటేశారో దానికోసం నిలబడితే ఆ ప్రమాణాలని తీసుకొని అవి నిజంగానే ఈ అమ్మాయి ఇక్కడ పని చేయగలిగింది, ఈ పనులు ఈ వ్యక్తి వచ్చిన తర్వాత, ఈ అభ్యర్థి వచ్చిన తర్వాత జరిగాయి అని ఒక నిర్ధారణకు రావాలి. ప్రజల దగ్గర నుంచి కూడా మద్దతు రావాలి. తను బాగా చేసింది, నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోనే నడిపించింది అని ప్రజా ఆమోదం జరగాలి. ఈ రెండు ఉంటే ఖచ్చితంగా టికెట్ నాకే వస్తుంది. ఈ రెండు లేకపోతే టికెట్ నాకు రాదు. ఒకటే మీరు చెప్పింది వాస్తవం మేడం. ఖచ్చితంగా మీ పైన ఏ ఆరోపణలున్నా కాంట్రాక్టుల నుంచి మామూలు తీసుకోదు, లంచాలు అడగదు, వాళ్ళ పని వాళ్ళు, రియల్ ఎస్టేట్ల నుంచి మామూలు అడగదు, ఓకేనా, నిజాయితీగా పనిచేస్తారు. నియోజకవర్గంలో సమస్యల పరిష్కారం కోసం ఎక్స్పాన్షన్ లేకుండా కృషి చేస్తారు. చెప్పండి, రోడ్లపై గుంతలు పడితే అధికారులు స్పందించకపోతే తనే పలుగు పారా తీసుకొని వెళ్ళి రోడ్డుపై వెళ్ళి గుంతలకు మట్టి పూడ్చిన ఘనత గల్లా మాధవి గారు. అంటే మీకు మంచి పేరు ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు కూడా, అంటే ముఖ్యంగా మీ భర్త గల్లా రామచంద్రరావు గారు వల్ల కూడా
కొంత చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి అంటున్నారు. ఇవాళ చూస్తే పొన్నూరు ఎమ్మెల్యే దూల్పల్లి నరేందర్ గారితో కూడా ఒక స్థలం విషయంలో కూడా మీ భర్త పైన వాళ్ళు కేసు నమోదు చేశారనమాట. మీ పార్టీ నా ఎమ్మెల్యే నేత సీనియర్ 6 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఇకపోతే ఒంగోలులో కూడా ఒక వెంచర్ వేశారు, భ్రమరాజ్. దాంట్లో కూడా ఏదో సీలింగ్ ల్యాండ్ వెళ్ళిందని, ఏదో గవర్నమెంట్ ల్యాండ్ ఉందని కూడా దామచర్ల జనార్దన్ రావు కూడా అక్కడ ఇది చేశారు. అయితే అదే ల్యాండ్లో దర్శి ఎమ్మెల్యే, వైసీపీ దర్శి ఎమ్మెల్యే బూచేపల్లికి కొంత వైసీపీ నాయకుడు బాచిన కృష్ణ చైతన్య కూడా కొంత వాటా ఉందనేది కూడా బయట ప్రచారం. ఇక్కడేమో టీడీపీకి అండగా నిలబడుతున్నారు, వైసీపీతో గొడవ పడుతున్నారు. అక్కడేమో వైసీపీలతో మిలాఖత్ అయ్యారు. మీ టీడీపీ ఎమ్మెల్యేనే మీ పైన ఫిర్యాదులు చేస్తున్నారు. బాపట్లలో చూస్తే మీరు ఎమ్మెల్యే కూడా మీ భర్త బాపట్ల లక్ష్మీపురంలో కూడా ఏదో స్థలాన్ని కబ్జా చేశారంటే మత్స్యకారులు అంతా కూడా ఆందోళన చేశారు, కేసులు పెట్టారు. దానిపైన నాగార్జున రెడ్డి అనే తను కూడా ఎన్హెచ్ఆర్స్కి కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కూడా వెళ్ళారు. దాన్ని 2 వారాల్లో ఏదో పరిశీలించి చేయండి అని ఎన్హెచ్ఆర్సీ నుంచి కూడా జిల్లా కలెక్టర్కి రావడం. ఇన్ని దాడులు మీరు గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఇక్కడ కూడా గుంటూరులో కూడా ఏదో ల్యాండ్ విషయంలో కూడా అయితే కూడా మీ భర్త పైన కేసు పెట్టడము, పోలీసులు తీసుకెళ్ళడం, మళ్ళీ పంపించడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు మచ్చ తెచ్చి పెట్టడం లేదంటారా మీ రాజకీయ జీవితానికి? అంటే ఇది ఒక కోణం. మీరు దీనికి నిజమైన కోణం అనుకోండి, లేదా ఇంకొక కోణం మీరు చెప్పండి, నాకు తెలియదు. అదేనండి, మీరు ఇంకొక కోణం కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కాయిన్కి ఎప్పుడు కూడా ఒక సైడ్ చూస్తే మనకి తెలియదు కాబట్టి మరొక కోణం మీరు ఇందాక అన్నారు, కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు తీసుకోరు, ఫిర్యాదులు వాట్ ఎవర్, ఎక్కడ కూడా మనకి జీరో కరప్షన్ అనేది గుంటూరు పశ్చిమ మార్క్, ట్రేడ్ మార్క్ ఇది. మీరు అన్నది 100% వాస్తవం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎలాంటి అవినీతి జరగడానికి అది 100% నిజం. ఇప్పుడు ఈ నా పార్టీ ఆఫీసు లేదు అనంటే, నా కార్యకలాపాలు అన్నీ జరగాలి అనంటే, నాకు డబ్బులు రావాలి అనంటే అన్ని డబ్బులతో కూడుకున్నవే కదండి. ఎక్కడి నుంచి రావాలి? నా భర్త కంపెనీ నుంచి నాకు ఈ రోజుకి కూడా మా పార్టీ ఆఫీస్కి ఆయన డబ్బులు చెల్లిస్తేనే నా సిబ్బందికి జీతాలు, నా కారు డీజిలు వగేరా వగేరా అవి చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు నా మీద ఎలాంటి మచ్చ తీసుకొచ్చే పరిస్థితులు లేవు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని టార్గెట్ చేయాలనో, క్వశ్చన్ చేయాలనో, కార్నర్ చేయాలనో అంటే ఏం చేయాలి? ఆవిడ అవినీతి పరురాలు, ఎక్కడ పడితే అక్కడ డబ్బులు తీసుకుంటుంది అని చెప్పి ఒక మచ్చ వేయాలి. సో అలాంటి పరిస్థితి ఇక్కడ లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, దానికి ఆపోజిట్గా కనపడుతున్న నా భర్త మీద టార్గెట్ చేయాలి, భర్త బిజినెస్ మీద టార్గెట్ చేయాలి. ఆ కోణంలోనే నిరాధారమైన విషయాలని పట్టుకొని దేనికి ఎక్కడ ఇప్పుడు మీరు ఏదైతే లిస్ట్ చేశారో ఎక్కడ కూడా వాటికి ఆధారాలు లేవు. ఒక బిజినెస్ మ్యాన్గా ఉన్నప్పుడు ఈరోజు రాజకీయంలోకి వచ్చి మహా అంటే 2 సంవత్సరాలే, కానీ అంతకుముందు బిజినెస్ మ్యాన్గా ఉన్నప్పుడు అందరితో పనిచేసిన సందర్భాలు ఉన్నాయి, అందరితో కలిపికట్టుగా ఏ ఒక కాంట్రవర్సీ లేకుండా ముందుకెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే బిజినెస్ మ్యాన్ ఎప్పుడు ఏ కాంట్రవర్సీలో దూరే అవకాశం ఉండదు. వాళ్ళు బిజినెస్ చేసుకోవాలి, వాళ్ళు ఇల్లు గడవాలి అనే పద్ధతిలో ఉంటారు. వాళ్ళు రాజకీయ పార్టీలకి సంబంధం ఉండదు. ఎంత మనకి ఒక పార్టీ పట్ల సానుభూతి ఉన్నా ఆ పార్టీకి మనం అండర్లయింగ్గా పనిచేస్తున్నప్పటికీ పార్టీ కోసమే మనం ఈ పార్టీ వద్దు ఆ పార్టీ వద్దు అని పార్టీ విభేదాలు ఉండవు ఒక బిజినెస్ మ్యాన్కి. ఈరోజు రాజకీయంగా వచ్చిన తర్వాత నా మీద ఎలాంటి మచ్చ వేసే ఒక అంశం లేని పక్షంలో అటు తిరిగింది మొత్తం కూడా. ఆ తిరిగిన పరిస్థితుల్లోనే ప్రతి అంశాన్ని కూడా అక్కడ ఒక ఆధారం లేకుండా, మీరు బాపట్ల తీసుకోండి, లేదంటే ఒంగోలు తీసుకోండి, ఇంక ఏ అంశం మీరు నాకు చెప్తే ఆ అంశాలు అన్నిట్లో కూడా ఆధారాలు లేకుండా ఒక రాంగ్ ప్రాపగండాని తీసుకెళ్ళడం జరిగింది. అదే రాంగ్ ప్రాపగండాకి ప్రతి అంశాన్ని, అంటే మనకు మీడియాలో వచ్చిన ప్రతి పాయింట్ని వివరిస్తూ వాళ్ళందరికీ సమాధానం కూడా నా భర్త ఒక వీడియో రూపంలో చేసి వాళ్ళందరికీ సమాధానం చెప్పడం జరిగింది. కొన్ని పేపర్ల మీద, కొన్ని న్యూస్ ఛానల్స్ మీద డిఫమేషన్ కేసు కూడా వేయడం జరిగింది. అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మీ భర్త మంచివాడు, రాముడు మంచి బాలుడు అన్నట్టు రామచంద్రరావు మంచి బాలుడు. నా భర్త ఎక్కడ అవినీతి పరుడు కాదు. ప్రజలకు అక్కడ కస్టమర్లకు ఏ అయితే హామీ ఇచ్చాడో ఆ హామీ ప్రకారం వెళ్ళే వ్యక్తి. ఎక్కడ రూల్స్ వైలేట్ చేసి అధికార దర్పం ఉందనో లేకపోతే ఇంకోటో దాన్ని క్రాస్ చేసి వెళ్ళి పనులు జరిపించుకునే పరిస్థితి నా భర్తకు లేదు. 10 సంవత్సరాల నుంచి చేస్తున్న బిజినెస్ కేవలం 2 సంవత్సరాల్లోనే మీరు తప్పు చేస్తున్నాము, మీరు అవినీతికి పాల్పడుతున్నారు, మీరు ఈ హోదాను ఉపయోగించుకొని
తప్పు చేస్తున్నారు అనే మాటలు కేవలం రాజకీయ కోణంలో చూడాల్సిందే తప్ప బిజినెస్ పరంగా చూసే పరిస్థితి. ప్రతిపక్షాలు అయితే అవి చేయొచ్చు, మరి అధికార పక్షం ధూళిపాల నరేంద్ర గారికి మీ భర్త గురించి తెలియదా, దామచర్ల జనార్దన్ గారికి మీ భర్త గురించి తెలియదు, వాళ్ళు ఎందుకు మరి కేసుల వరకు వెళ్ళారు? దామచర్ల గారు చెప్పింది ఏంటి, అక్కడ ఉన్న ల్యాండ్ ఏ పరిస్థితుల్లో ఉందో నాకు తెలియదు, అది చెక్ చేసుకోవాలి, సీలింగ్ ల్యాండ్ కింద కనుక ఉంటే అది తప్పే అవుతుంది అని ఆయన చెప్పారు. ఆయన చెప్పిన దాంట్లో 100% తప్పు లేదు. ఆ ల్యాండ్ లో దర్శి ఎమ్మెల్యేకి 10%, బాచిన కృష్ణ చైతన్యకు 10% లేదంటారా? అంటే బిజినెస్ పార్ట్నర్స్ రామచంద్ర అండ్ భ్రమరా బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరెవరో ఇంతవరకు నాకు తెలియదు. చాలా మంది తెలియదు, ఇప్పుడు కాదు, అసలు ఆ బిజినెస్ పెట్టినప్పటి నుంచి లేదు. ఇప్పుడు హాస్పిటల్ వరకు అయితే నేను కూడా వన్ ఆఫ్ ద డైరెక్టర్ని కాబట్టి మిగతా 2 డైరెక్టర్లు ఎవరున్నారో చెప్పగలుగుతాను, కానీ భ్రమరాకు వచ్చేటప్పటికి ఎవరెవరు పార్ట్నర్లుగా వ్యవహరిస్తున్నారు, ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి అనేది వాస్తవంగా నాకు తెలియదు. భ్రమర ఎవరు మేడం? ఏంటండి భ్రమర ఎవరు ఇంతకీ? శ్రీ భ్రమరాంబాదేవి అండి, ఆ అమ్మవారి పేరు మీద ఫస్ట్ నుంచి కూడా మాకు శ్రీశైల భ్రమరాంబ ఆ నమ్మకం ఉంది, అందుకని ఆవిడ పేరు మీదగానే మేము బిజినెస్ చేస్తాం. భ్రమరా కన్స్ట్రక్షన్ కంపెనీ నుంచి మీకు ఏం తెలియదు. బెంగళూరు శివ గురించి తెలుసా మేడం? తెలుసండి, మా శ్రేయోభిలాషి. మీ శ్రేయోభిలాషి. మరి ఆయన ఇక్కడ ఒక సెకండ్ ఎమ్మెల్యేగా షాడ్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తుంటాడు, కేబుల్ ఆపరేటర్లను బెదిరించడం, ఇతరత్ర వాళ్ళని బెదిరించడం అంటున్నాను. ఇవన్నీ కూడా మీకు తెలుసని నేను అనుకోవట్లేదు. మళ్ళీ గల్లా రామచంద్రరావు గారు కూడా తెలియకోకుండానే బెంగళూరు శివ ఇలా చేస్తున్నాడా అన్న విమర్శలు బయట వినిపిస్తున్నాయి. అంటే ఒకవేళ ఆధారాలు కనుక చూపిస్తే, ఎందుకంటే ఈ రోజు ఖచ్చితంగా మాకు ఈ ఎలక్షన్ కోసమో లేకపోతే ఇంకోటి కాదు, ఎప్పటి నుంచో కూడా మాకు మా శ్రేయోభిలాషి, మాకు మా కంపెనీకి ఆయన ఒక ఊతంగా ఉన్నారు. ఆయన ఎలక్షన్లో కూడా మనకి చాలా వర్క్ చేసి పెట్టున్నారు. ఎందుకంటే మాకు టికెట్ వచ్చిన కాస్త సమయానికి నాయకులతో ఇక్కడ ఉన్న వర్గాలతో సమీకరణ చేసి మాకు మాట మంతి చేయడానికి గల ఉపయోగపడడానికి ఒక పెద్ద మనిషిగా మాకు మాత్రం చాలా బాగా అండాదండ అందించిన వ్యక్తి. సో మనకు అండదండగా ఉన్న వ్యక్తుల్ని, మనకి దగ్గరగా ఉన్న వ్యక్తుల మీద బురద జల్లే ప్రయత్నం అయి ఉండొచ్చేమో, కానీ ఆధారాలు కనుక నాకు చెప్పగలిగితే, ఇదేదో అన్నాము మనకు దగ్గరగా ఉన్నారు వాళ్ళ మీద ఒక నిందేసి పక్కన పెట్టేద్దాము, దూరం చేద్దాము అనే ఒక పరిస్థితితో కాకుండా నిజంగా అది జరిగి ఉంటే వాళ్ళ దగ్గర నుంచి కేబుల్ ఆపరేటర్ల దగ్గర నుంచి ఒక కంప్లైంటో మరొకరి దగ్గర నుంచి ఒక కంప్లైంటో వస్తే ఇమీడియట్గా నేను చర్యలు తీసుకుంటాను. అయితే ఈ రోజుకి పొలిటికల్గా ఆయన ఎందులో అయినా ఇన్వాల్వ్ అయ్యింది కానివ్వండి, పెత్తనం చేసింది కానివ్వండి నేను చూడలేదు. కేబుల్ ఆపరేటర్ కంప్లైంట్ చేస్తే మరుసటి రోజు వాడు ఛానల్ ఆగిపోతుంది మేడం పాపం. ఎందుకండి, నేను అలాంటి ఎమ్మెల్యే కాదు కదండి. లేదు లేదు, ఈ రోజు మీరే చెప్పారు ఎక్కడా కమిషన్లకు ఆశించని నేను. కానీ బెంగళూరు శివ ఎలా చేస్తున్నాడు ఇక్కడ? బెంగళూరు శివ మీద ఇప్పుడు మీ మీద విమర్శలు లేవు, మీరు కాంట్రాక్టర్తో లంచాలు తీసుకుంటారనో పర్సంటేజ్లు అడుగుతారనో బెదిరిస్తారనో లేదు, కానీ బెంగళూరు శివ మీద ఈ కామెంట్స్ ఎందుకు వస్తున్నాయి? అదేనండి నేను టార్గెట్ అయితే మిమ్మల్ని టార్గెట్ చేయాలి, కానీ బెంగళూరు శివాని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఈ రోజు టార్గెట్ నన్ను డైరెక్ట్గా చేయడానికి ఏ అంశం లేదు కాబట్టే నా భర్తను తీసుకొస్తున్నారు, కాబట్టే ఇలాగ ఏదైనా శ్రేయోభిలాషులుగా ఉన్న వాళ్ళని పెద్ద మనుషులుగా ఉన్న వాళ్ళని లాక్కొస్తున్నారు. ఈ రోజు బెంగళూరు శివ కాదు, ఇంకెవరైనా నేను నిలబడతాను, అమ్మాయి ఒక్కతే చేస్తుంది, ఇక్కడ శక్తులు ఎక్కువ మంది ఉన్నారు అనే ఆలోచనతో ఇంకెవరు వచ్చినా వాళ్ళ మీద కూడా నిందొచ్చే అవకాశం ఉంటుంది. అంతే తప్ప అక్కడ నిరాధారంగా ఒక వ్యక్తిని గురించి వాళ్ళ క్యారెక్టర్ గురించి కనుక మాట్లాడుకుంటే తప్పే అవుతుందండి. ఓకే మేడం, మీకు భ్రమరా దాని గురించి ఏం తెలియదు కదా. గల్లా రామచంద్ర గారు ఎటువంటి ఒక మాట అన్నారు, మాకు అంబటి రాంబాబు గారికి ఏమి ఇదేం లేదు, మాకు అంతా కాసు మహేశ్వరితో మా లెక్కలు ఉన్నాయి, మా లెక్కలన్నీ కాసు మహేశ్వరితో వేరే ఉన్నాయి అన్నారు. ఏం లెక్కల మేడం? ఈ లెక్కల వేరే లెక్కల మేడం? లెక్కలు అనంటే అంటే ఆయన ఏం చెప్పారంటే, మీకేదైనా ఈయన వల్ల కక్ష కార్పణ్యాలు ఉన్నాయా అనే ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. దానికి సమాధానంగా ఈయనతో మాకైతే పాత లెక్కలు ఏవైనా ఉన్నాయని ఆయన అడగడం జరిగింది. ఆయన అడగడంలో ఆంతర్యం ఏంటంటే, మీకు ఆయనకి ఏదైనా ద్వేషాలు ఉన్నాయా, విద్వేషాలు ఉన్నాయా అన్న, అంబటి రాంబాబు గారికి మాకు ఏదైనా ఉందా అని ప్రశ్న అడగడం జరిగింది ఆ సందర్భంలో. దానికి ఆయనకి మాకేమీ లేదు, కానీ గతంలో మాకు పలానా పిడుగురాళ్ళ సైట్ దగ్గర ఇబ్బంది కలిగింది, పలానా అప్పుడు సదరు ఎమ్మెల్యేగా వ్యవహరించిన వ్యక్తితో ఇబ్బంది కలిగింది అని చెప్పి నా భర్త ఆ లెక్కలు. అసలు పిడుగురాళ్ళలో మీరు వెంచర్ వేశారు కదా, దాంట్లో కొంత అసైన్మెంట్ భూమి ఉంటే కూడా కాసు మహేష్ రెడ్డి అడ్జస్ట్ చేయించాడు అనే ఆరోపణలు వచ్చేప్పుడు, దానికి దారి కూడా లేకపోతే గవర్నమెంట్ కాలేజ్ పక్కనే ఎస్సీల భూమి ఉంటే కూడా ఐ థింక్ మందా డ్యానీ అంట, ఇలా మందా డ్యానీ తర్వాత చాలామంది ఎస్సీల భూములను కూడా వాళ్ళని ఒప్పించి వాళ్ళతో భూములు ఇప్పించి మీ వెంచర్లోకి రోడ్డు వేయించిన ఘనత కూడా అప్పటి ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిదే అని అంటారు.
లేదు, నాకు తెలిసినంత వరకు భ్రమర ఎప్పుడు కూడా ఏదైనా లిటిగేషన్లో ఉన్నదో అసైన్డ్గా ఉన్నదో దాన్ని కన్వర్షన్ లేకుండా దాని రూల్స్ ప్రకారం లేకుండా ఎంటర్ అయింది ఎక్కడా లేదు నాకు తెలిసినంత వరకు. ఈరోజు దాని విషయంగా కూడా స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి మాట్లాడుకొని రియల్ ఎస్టేట్లు వ్యాపారస్తులు కూడా ఒక వ్యాపారం చేయాలి అంటే స్థానిక ఎమ్మెల్యేని కలవాల్సిన ఒక ఆనవాయితీ ఉంది అన్న సందర్భంలో అక్కడ ఆయన కలిసి వాళ్ళకి మధ్యలో జరిగిన లావాదేవీల విషయాలు తప్ప ఇక్కడ ఆయన ఆ విషయంగా ఇబ్బంది పెట్టడం తప్ప ఒక రాంగ్ ల్యాండ్ని కానివ్వండి, ఒక లిటిగేషన్ ఉన్న ల్యాండ్ని కానివ్వండి, అది రూల్స్ వైలేట్ చేసే ల్యాండ్ని కానివ్వండి, భ్రమర ఎప్పుడు ఎంటర్ అవ్వదు. దానికి హెల్ప్ చేయడానికి ఎవరైనా వచ్చి చేయగలిగారు అని అంటే హెల్ప్ చేశారంటే అప్పుడు చేయలేదంటనా? ఏ హెల్ప్ ఆయన ఏ విధంగా హెల్ప్ చేశారు అన్నది నాకు ఐడియా లేదు. కానీ అక్కడ జరిగింది మాత్రం ఆయన జనరల్గా ఇచ్చే డబ్బులు చాలక మళ్ళీ డిమాండ్ చేయడం వల్ల అవి సరిపోక మేము ఇవ్వలేని పరిస్థితుల్లో అక్కడ పగలగొట్టే పరిస్థితి నెలకొన్నది అన్నది మాత్రం నాకు తెలుసు. మళ్ళీ అయితే ఆడ పిడుగురాల మాజీ జెడ్పీటీసీ, అప్పటి జెడ్పీటీసీ రామచంద్రారెడ్డిని మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే తీసుకొచ్చి అప్పుడు మీతో డబ్బులు వసూలు చేశాడని అతన్ని బెదిరించి మరీ డబ్బులు వెనక్కి తీసుకున్నారంట రామచంద్రారెడ్డితో. మరి ఎవరు? మీరే భ్రమర కంపెనీ కూడా, మీరంటే మీ హస్బెండ్ వాళ్ళు అధికారంలోకి వచ్చినట్టే రామచంద్రారెడ్డిని గుంటూరుకు తీసుకొచ్చి బెదిరించి అప్పట్లో మీతో డబ్బులు వసూలు చేశారు కాబట్టి తిరిగి ఆయనతో డబ్బులు వసూలు చేశారు అంటారట. అంటే అక్కడ మీ వెంచర్ని వెంచర్లు అన్ని పగలగొట్టడానికి డబ్బులు వసూలు చేసింది కాసు మహేష్ రెడ్డి అంటారా రామచంద్రారెడ్డి అంటారా? ఎవరమ్మా అసలు రామచంద్రారెడ్డి అనే వ్యక్తి ఎవరో నాకు తెలియదు. ఫస్ట్ వాస్తవంగా ఆయన్ని పిలిచి ఆయన డబ్బులు వసూలు చేశారా వసూలు చేయలేదా అన్నది నిరాధారమైన విషయం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు అధికారం వచ్చిన తర్వాత కూడా ఈ ఒక పిడుగురాళ్ళ అంశం మీదనే మేము పేపర్లోకి మళ్ళీ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది ఆ రోజు. కానీ అది కూడా ఇంత తప్పు చేసిన వ్యక్తిని ఎలాగో శిక్షించలేదు సిస్టము. కానీ అప్పుడు కూడా మళ్ళీ మమ్మల్ని కార్నర్ చేసి మమ్మల్ని ఒక రాంగ్గా ఎలివేట్ చేసిన పరిస్థితిని కూడా ఎదుర్కొన్నాం మేము వచ్చి రాగానే. అలాంటి నేపథ్యంలో ఒకళ్ళని పిలిచి బెదిరించి డబ్బులు వసూలు చేశాము అన్న అంశానికైతే నేను సమాధానం చెప్పలేను. దీనికి చాలా చక్కగా చెప్తారు మేడం. ఎవరు అంత తిక్కోవాలి మేడం, మిమ్మల్ని రాజకీయాల కొత్త అన్నారు. అసలు కొత్త కాదు మేడం, మీరు చాలా పాత మేడం. మీరు ఇప్పుడు అన్నారు ల్యాండ్ సరిగ్గా లేకపోయినా ఎలాంటి వివాదాలున్నా దాంట్లోకి తల దూర్చదు భ్రమర అన్నారు. పిడుగురాళ్ళ వెంచర్లో ఇప్పటికీ చాలా మందికి స్థలాలు రిజిస్టర్డ్ కాలేదు. రిజిస్టర్డ్ కావడానికి కూడా అవకాశం లేకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు డబ్బులు కట్టి కూడా అంటున్నారు అన్నమాట. ఇది వాస్తవం కాదంటారా? నాకు దీని పట్ల ఎలాంటి అవగాహన లేదు. మోరోవర్ ఖచ్చితంగా ప్రజలకి ఏదైతే రిజిస్టర్డ్ అంశం ఎల్పి నెంబర్ వచ్చి ప్రజలకి కస్టమర్లకి ఎక్స్క్లూజివ్గా రిజిస్టర్ చెయ్యలేని విధంగా భ్రమర ఏ వెంచరు చేయలేదు. నేను ఐ గివ్ ఇన్ రిటర్న్ ఇది. అయితే రిజిస్ట్రేషన్ కాలేదు, ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు అనే దాంట్లో వాస్తవం ఉండకపోవచ్చు. దీనికి క్లియర్గా మీకు సమాధానం రామచంద్ర చెప్పగలుగుతారు. ఖచ్చితంగా కూడా ఆయన కూడా ఒకసారి ఇంటర్వ్యూ చేస్తాను, తప్పకుండా చేయండి. వినుకొండలో చేసిన వెంచర్లో కూడా గొడవలు జరిగాయి. అది బొల్ల బ్రహ్మనాయుడు గారి దగ్గర ఒక వెంచర్ స్థలం కొన్నారు, స్థలం కొని ప్లాట్లు వేశారు. అది కూడా కొంత వివాదానికి దారితీసింది, గొడవలు జరిగాయి అంటున్నారు. ఏంటో ఎక్కడ చూసినా ఇటీవల కాలంలో రామచంద్రరావు గారి వెంచర్ల మీద గొడవలు, ఇక్కడ ధూళిపల్లి నరేంద్ర గారితో, అటు చూసే ఒంగోలు ఎమ్మెల్యేతో దామచర్ల గారితో, ఇక్కడ చూసే ఇంకోరితో. ఏంటి మేడం అసలు ఏం జరుగుతుంది? టీవీలో కాదండి, కేవలం పాలిటిక్స్లోకి వచ్చాక మాత్రమే ఇవన్నీ మనం చూసుకోవచ్చు. ఇందాక మీకు చెప్పాను, ఎక్కడ మనం దొరకనప్పుడు బిజినెస్ మీద పడాలి. వినుకొండ విషయం కూడా అలాంటిదే. మెయింటెనెన్స్ లైఫ్ టైం భ్రమరానే భరించాలి అన్నది అక్కడ కస్టమర్ల యొక్క ఒక దురుద్దేశము. ఇప్పుడు ఒక కంపెనీ డెవలప్ చేసి ఇచ్చిన తర్వాత ఆ బాధ్యతలు ఆ కంపెనీ తీసుకునే పరిస్థితి ఉండదు. నిర్దిష్ట సమయం వరకు మేము దీన్ని హ్యాండిల్ చేస్తాము అని చెప్పిన తర్వాత ఆ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కమిటీ వేసుకొని. అలా జరగకపోగా ఇంకా కంపెనీయే అక్కడ భరించాల్సిన సమయం ఉంటుంది, అవన్నీ కూడా కంపెనీయే భరించాలి అని చెప్పి దాన్ని ఒక రాంగ్ వేలో ఒక దురుద్దేశంతో తీసుకెళ్ళడం అనేది అక్కడ చోటు చేసుకున్న పరిణామం. దాన్ని అందుకే సమర్థంగా మీరు నాది తప్పు ఉంటే నేను ఖచ్చితంగా ఫేస్ చేస్తాను, మీరు ఓపెన్ డిస్కషన్కి రండి, కూర్చుని మాట్లాడదాం అని చెప్పి ఓపెన్గా రామచంద్ర పిలిచిన పరిస్థితులు ఉన్నాయి.